మన విభజిత ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎం గా ఉన్నారు. మళ్ళీ మరొక ఎన్నికలకి బరిలో సిద్ధమవుతూ మేనిఫెస్టో విడుదల చేస్తూ సంక్షేమ పథకాలు అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఈ 10 సంవత్సరాల ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఏం డెవలప్మెంట్ అయింటే ఏం చెప్తారు? ఈ రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలనే మన రాజధానిగా హైదరాబాద్ నే పరిపాలిత ప్రాంతంగా నిర్వహిస్తే ఈ 5 సంవత్సరాలు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాలు రాజధాని లేని ప్రాంతంగా చేశారు. ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క ప్రజలు కూడా ప్రశ్నించలేని ప్రశ్న ఇది. మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి ఈ కేంద్ర ప్రభుత్వం నుండి 167 సంక్షేమ పథకాలకి తన యొక్క నిధులతో భాగస్వామ్యంతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న నరేంద్ర మోడీ గారు ఈ రోజు తన స్టిక్కర్ వేసుకోకుండా కూడా ఈ రాష్ట్ర ప్రజలను ఆలోచించి ప్రతి ఒక్క పథకాలనే 23 సంక్షేమ పథకాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్రంలో నిధులు నిర్వహిస్తున్న ప్రాంతం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. కానీ వాళ్ళు అనేది ఏంటంటే అసలు కేంద్రం అనేది ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు. తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు. రాజధాని అంశాలు ద్వంద్వ వైఖరి ప్రవర్తిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం పైన నిందలు క్రమం మన ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తాం. అసలు ఏంటి కేంద్రం ఏ దృష్టితో ఉందనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మీద? గడిచిన ప్రభుత్వాలు తలుపులు వేసి కరెంటు ఆపి లైట్లన్నీ ఆపేసి చీకటి పరిపాలనలో విభజించు పాలించు విధానాన్ని అమలు పరిచిన బ్రిటిష్ పరిపాలనని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా చేస్తే కనీసం అడగలేని ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీ అన్ని ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు దాని విధంగా మనకు రాష్ట్రానికి కావాల్సిన నిధులను సమకూర్చిన కేంద్ర ప్రభుత్వం అలాంటి అడగటం కరెక్ట్ కాదు. ఈ 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల కన్నా అదనంగా ఈ నిధులు ఇవ్వటం అనేది ఈ రాష్ట్రానికే చెందింది. అది నరేంద్ర మోడీ గారే. ఈ రాష్ట్ర ప్రజల ఆ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని మా అభిప్రాయం. అయితే అలా మోడీ గారి గురించి చెప్పారు కాబట్టి కొన్ని వందల సంవత్సరాలుగా దాదాపు 400-500 సంవత్సరాలుగా వివాదంలో ఉన్నటువంటి అయోధ్యని అన్ని వర్గాల వారిని శాంతియుతంగా పరిష్కరింపజేసి అక్కడ అయోధ్య రామ మందిరాలు నిర్మించినటువంటి మోడీ గారి గురించి ఏం చెప్తారు మీరు? 500 సంవత్సరాలు మన దేశ పరిపాలనా విధానంలో చూసుకున్నా, శ్రీకృష్ణదేవరాయల పాలనను చూసుకున్నా, అక్బర్ పాలన చూసుకున్నా ఈ రోజు ప్రజలు గొప్పగా చెబుతూ ఒక దేవాలయాన్ని కూల్చి మరొక దేవాలయాన్ని అంటే మసీదుని నిర్మించిన చారిత్రక కట్టడాలను మనం స్పష్టంగా చూసాము. అవి 2 మతాలకు సంబంధించిన వ్యక్తులు ఒకే దాటి మీద కూర్చోబెట్టి మీకు కావాల్సింది బాబ్రీ మసీదు, ఆ మసీదుకి కావాల్సిన నిధులు అలాగే మసీదుకి కావాల్సిన స్థలాన్ని మీరు అక్కడ ప్రార్థన అంతకుముందు మీరు తెలుసో తెలియదు ఇప్పటికీ బాబ్రీ మసీదు విషయంలో మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకునే పరిస్థితులు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనా విధానం వాళ్ళని మెప్పించి ఈ రోజు వాళ్ళకి సపరేట్ గా మసీదులో నమాజ్ చేసుకునే హక్కు కూడా కల్పించడం జరిగింది. రామ మందిర నిర్మాణం చారిత్రకమైన నిర్మాణం. ఇది దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సేవలకి ఇది ఒక తర్పణంగా మనం అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.